అడ్మినిస్ట్రేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు స్టైల్ చాలా డిఫరెంట్. ఏ ముఖ్యమంత్రులు కూడా తను ఆలోచించిన విధంగాను తను ఇంప్లిమెంటేషన్కి తీసుకునేటటువంటి ప్రమాణాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది చాలా ఆసక్తికరంగా ఉంటాయి, అదే ఫలప్రదంగా కూడా ఉంటాయి. మరి ఇందుకోసం ఆయన అడ్మినిస్ట్రేషన్ విషయంలో అవలంబించేటటువంటి అంశాలు ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే ఒక ముఖ్యమంత్రిగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవలంబించే తీరు మనకి ఇట్లే అర్థమవుతుంది. ఎలా అంటే ఇప్పుడు తొలుత మంత్రుల పనితీరు, ఆ తర్వాత ఎమ్మెల్యేల పనితీరు, ఇప్పుడు జరిగిన 3 నెలల కాలంలో వీరి వ్యవహార శైలి ఎలా ఉంది, ప్రజల్లో వీరి పరపతి పెరిగిందా తరిగిందా అనేటటువంటి అంశాల్లో ఆయన నిత్యం కూడా ఒక సర్వే రూపంలో ఒక నివేదికలు తెప్పించుకోవడం అనేది ఆయనకు అలవాటు. మరి ఇదే క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మీద అయితేనేమి, ఇటువైపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నివేదికలు అయితేనేమి పూర్తి స్థాయిలో తన టేబుల్ మీదకు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరదలు, ఈ హడావిడి, ఏదైతే సహాయక చర్యలు ఇవన్నీ కూడా ఉండటం, రాజకీయ అంశాలు మళ్ళీ తెరపైకి రావడం, ఈ అంశాలపై కాస్త బిజీగా ఉన్నారు. అయితే 3 నెలల నివేదిక అయితే కనుక ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు టేబుల్పై ఉంది. ఈ 15వ తేదీ తర్వాత ఈ నివేదికను తాను వెల్లడించబోతున్నారు. అయితే ఈ నివేదికలో టాప్ 10 లిస్టులో ఏదైతే క్యాబినెట్ మంత్రుల విషయంలో టాప్ 10లో ఎవరున్నారు, అలాగే ఇటువైపు ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క పనితీరు, ప్రజలతో మమేకమైన విధానం, వరద సహాయక కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ సర్వేలో ఒక పాయింట్ల వైజ్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరుగుతుంది. ఇటువైపు మంత్రులకు కూడా ఇదే విధానాన్ని అవలంబించారు. మరి దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే గతంలో వైసీపీలో ఉన్నటువంటి నేతలు చేసినటువంటి ఆగడాలు ఎన్నైతే ఉన్నాయో ఆగడాలను కొనసాగిస్తున్నటువంటి వారు ఎంతమంది, మరి ఆగడాలను కట్ చేస్తున్నటువంటి వారు ఎంతమంది, వీరిలో ఇక ప్రజలతో మమేకమవుతున్నటువంటి వారు ఎంతమంది, వీటన్నిటికీ సంబంధించి వారికి ఒక మార్క్స్ కూడా వాళ్ళని ఇవ్వడం, తద్వారా వారు పనితీరుని ఇవ్వడం, వారి పనితీరుకు సంబంధించినటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో సదరు ఎమ్మెల్యేలకే పంపించటం, ఈ అంశాలను ఏదైతే ఎవరికి వారికి సంబంధించినటువంటి షీట్ తయారు చేసి ఇండివిజువల్గా మందలించాల్సి వస్తే ఇండివిజువల్గా పిలిచి మందలించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ప్రధానంగా చూస్తే ఇప్పుడు గతంలో గ్రావెల్ సంబంధించినటువంటి మాఫియా కొంత గతంలో చక్రం తిప్పింది. మరి దాన్ని కొనసాగిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, మరి ఇటువైపు చూస్తే ఇసుక మాఫియాకి సంబంధించి గతంలో చేసినటువంటి దందాలు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్నాయనేటటువంటి సమాచారం చంద్రబాబు నాయుడికి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆ యొక్క సమాచారాన్ని బేరీజు వేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరెవరు ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారనేటటువంటి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకున్నారు. ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు తాను చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ ఎట్ ది సేమ్ టైం ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా పార్టీ కార్యకలాపాలను కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు అనేటటువంటి దానిపై కూడా ఇంకొక అంచనాకి చంద్రబాబు నాయుడు వచ్చారు. మరి మరోవైపు చూస్తే ఇక ఏదైతే లోకల్గా ఉన్నటువంటి గతంలో వైసీపీకి సంబంధించి ఏదైతే అసైన్డ్ ల్యాండ్లు అయితేనేమి ఇతరత్ర భూ కబ్జాలు కొన్ని కొనసాగినట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మరి ఈ అంశాల్లో కూడా ప్రభుత్వం దీనిపై తీక్షణంగా దృష్టి సారించింది. ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అప్పట్లో లాస్ట్లో ఏదైతే ఆక్రమణలకు సిద్ధం చేసుకున్నటువంటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు తక్షణమే ఏదో ప్రభుత్వం మారే నేపథ్యంలో వాటిని వదిలేయటం జరిగింది. వదిలేసిన తర్వాత వాటిపై కొంతమంది ఎమ్మెల్యేలు దృష్టి సారించారనేటటువంటిది చంద్రబాబు నాయుడు వద్ద ఉన్నటువంటి సమాచారం. మరి ఈ సమాచారానికి అనుగుణంగా వారు ఎలా చేస్తున్నారు, ఏదైతే సంపాదన కోసం వక్ర మార్గాలు ఎంతమంది తొక్కుతున్నారు అనేటటువంటి దాన్ని కూడా పూర్తిగా తను సమాచారం తెప్పించుకున్నారు. మరి దీన్ని బేస్ చేసుకొని నివేదిక ఒకటి తయారైపోయింది. ఈ నివేదికకు సంబంధించి 3 నెలల పాలన అంటే ఇదే విధంగా ఈ 3 నెలల పాలన అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 3 నెలలు చేసేసి ఇక వదిలిపెట్టడం అనేది ఉండదు. ప్రతి 3 నెలలకు కూడా ఒక ఎబిలిటీ ఎవరి సామర్థ్యం ఎంత అనేటటువంటి దానికి సంబంధించి పూర్తిగా చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యేలతోనే మాట్లాడటం, ఏదైతే ఎమ్మెల్యేలు ఏదైతే దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా దీనిలో తీసుకోవడం జరిగింది. కుటుంబ సభ్యుల ప్రమేయం పాలనా వ్యవహారంలో అయితేనేమి, ప్రోటోకాల్ వ్యవహారాల్లో అయితేనేమి
వీటిల్లో కుటుంబ సభ్యుల వ్యవహారం కూడా దీనిలో ప్రస్తావించారు. మరి వీటన్నిటినీ కూడా అంటే దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నట్టు స్వచ్ఛమైన పాలన, స్వచ్ఛంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏదైతే నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు ఒక సేవడిగా మాత్రమే దగ్గరవ్వాలి అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా తన నివేదికలో క్రోడీకరించారనేటటువంటిది సమాచారం. మరి అంతేకాకుండా ఇక ఆయిల్ మాఫియా కూడా పక్క రాష్ట్రాల్లో ఒక 10 రూపాయలు, ఏపీ కంటే 10 రూపాయలు తక్కువగా ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఆయిల్ని దిగుమతి చేసుకోవడం, ఇక్కడ ఇదే లోకల్గా ఆయిల్ని అమ్ముకోవడం, ఎక్కువ మొత్తంలో తీసుకురావడం, లోకల్గా ఉన్నటువంటి టోల్ గేట్ల వద్ద కానీ చెక్ పోస్టుల వద్ద కానీ ఇక్కడ మేనేజ్ చేసుకోవడం, ఇటువంటి వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి అనేటటువంటిది ఏదైతే ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న సమాచారం. వీటన్నిటి మీద కూడా కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వం జవాబుదారీ అని, ప్రజలకు మాత్రమే జవాబుదారీ, ఇటువంటి వాళ్ళు నాయకులుగా కొనసాగితే అది పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గకూడదు అనేటటువంటిది ప్రధానంగా చంద్రబాబు నాయుడు అభిలాష. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా నాయకుడు అనేవారందరూ కూడా ప్రజలకు ఒక సమాధాన పడే విధంగా ఉండాలి, ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నవాడే నాయకుడు అనేటటువంటిది పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ఏదైతే ఎక్కడైనా కూడా ఈ నాయకుల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ మంత్రులకు సంబంధించి కానీ ఎక్కడైనా తేడా జరిగినా కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ఈ విషయంలో. అందుకని అటువంటి పరిస్థితి రాకూడదని ముందుగానే ఏదైతే గతంలో టీడీపీ వ్యవహార శైలికి భిన్నంగా ఈసారి తను కార్యకలాపాలు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక వినూత్నమైనటువంటి సంస్కరణ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఏదైతే మంత్రులకు కూడా ఆయన ఇది ఒక హితబోధ చేసే విధంగా తొలిసారి ఈ నివేదికను అనౌన్స్ చేసిన తర్వాత ఈ అనౌన్స్మెంట్ కూడా ఎవరికి సంబంధించినటువంటి నివేదిక వారి చేతులు పెట్టడం, తద్వారా తాను ఒక వినూత్నమైన పాలన ప్రజలకు అందించబోతున్నారు అనేటటువంటిది ప్రజల వైపు నుంచి ఆలోచించాలి. మరి ఇటువైపు అయితే కనుక మంత్రులైతేనేమి, ఇటువైపు ఎమ్మెల్యేలు అయితేనేమి వారికి కూడా ఏదైతే వారు ఏమి చేయాలో ఏమి చేయకూడదో అనేటటువంటిది ఒక నివేదిక రూపంలో తమకు చేరవేసేందుకు ఈ నెల 15 తర్వాత ఆయన రంగం సిద్ధం చేసుకున్నారనేటటువంటిది తాజా సమాచారం.